మాయ గుమ్మడికాయ. పక్షుల ఊరిలో అందరూ పేదవాళ్లే. పొలం పనులు, చిన్నపాటి కూలీ పనులు చేసుకుంటూ బ్రతికేవాళ్లు. తుని పిచ్చుక కూడా అలాగే కష్టపడుతుంది. చీకటి పడకముందే ఇంటికి వెళ్ళాలి, లేకపోతే వర్షాకాలంలో ప్రమాదమని అందరికీ భయం. ఒకరోజు తుని పిచ్చుక పక్క గ్రామంలో పని చూసుకుని పొలం గట్టున కూర్చునుంది. చీకటి పడుతోంది. ఇంకా కొంచెం పని మిగిలే ఉంది. తుని పిచ్చుక తనలో తానే, ఈ పని పూర్తి చేసి వెళ్దామా వద్దా? కరెంట్ అయితే లేదు. చీకటి పడితే పుచ్చి భయపడుతుంది. మా పెంకుటిల్లు కూలిపోకుండా ఉంటే చాలు. మహిగ్రద్దలాగా డబ్బులుంటే ఆలోచించేదాన్నే కాదు. అంతలో బుజ్జి పిచ్చుక గాలిలో ఎగురుతూ అక్కడికొచ్చింది. ఇంకా ఇక్కడే ఉన్నావా? నాకు ఆకలి ఇస్తుంది. చీకటి పడుతోంది. తొందరగా పద. ఆగు బుజ్జి, ఈ పంట పని కొంచెం ఉంది. చిచ్చులాగా నేను అప్పులు చేసి బ్రతకలేను కదా. కొంచెంసేపు కూర్చో. సరేలేమ్మా, కానీ ఇప్పుడు చీకట్లో పని చేయకు. వర్షం కూడా మొదలవుతుంది. వారు గాలిలో ఎగురుతూ ఇంటి వైపు వెళ్తున్నారు. అప్పుడే చీకటి పూర్తిగా అలుముకుంది. మెల్లగా చినుకులు మొదలయ్యాయి. వేగం పెంచి వెళ్తూ ఉండగా బుజ్జి ఒక్కసారిగా ప్రక్కకు చూసింది. అక్కడ ఏదో పసుపు రంగులో మెరుస్తూ కనిపించింది. చూడు, ఏదో మెరుస్తోంది. ఆగు బుజ్జి, ఈ చీకట్లో ఏమిటో చూద్దాముండు. ఇద్దరు ఆ మెరుపు దగ్గరికి వెళ్లారు. అక్కడ పసుపు రంగులో మెరుస్తున్న ఒక పెద్ద గుమ్మడికాయ ఉంది. ఇది గుమ్మడికాయ. దీనికింత మెరుపు ఎలా వచ్చింది? కూర వండుకుంటే బాగుంటుంది కదా. వర్షం కూడా ఎక్కువగా ఉంది. దీన్ని ఇంటికి తీసుకుని వెళ్దామమ్మా. తుని పిచ్చుక తన కూతురి కోరికను కాదనలేక ఆ గుమ్మడికాయను తీసుకుని ఇద్దరు కలిసి ఇంటికెళ్తారు. కాని వారు ఇంటి దగ్గరికి వచ్చేసరికి వారికి పెద్ద షాక్ తగిలింది. ఆ పెంకుటిల్లు మొత్తం కూలిపోయింది. తుని పిచ్చుక తల పట్టుకుని బాధగా, అయ్యో నా ఇల్లు, ఇప్పుడు మన రోడ్డు మీద పడిపోయాం బుజ్జి అంటూ వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అప్పుడే వారికి వింత శబ్దం వినిపించింది. అది వారి చేతిలోని గుమ్మడికాయ నుండి వచ్చింది. గుమ్మడికాయ నవ్వుతూ గంభీరంగా, మాయా గుమ్మడికాయను నేను. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ కష్టాలు నాకు తెలుసు. మీరు చాలా మంచివాళ్ళు. మీకేం కావాలో అడగండి, నేను మీకు అడిగింది ఇస్తాను. తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఒకరి మొహాలొకరు చూసుకుని భయపడుతూ ఉంటారు. గుమ్మడికాయ మాట్లాడమా, ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకుంటారు. ఏంటి ఏంటి గుమ్మడికాయ, నువ్వు నిజంగా మాయ చేస్తావా? మీ మంచి మనసుకు నేను సాయం చేస్తాను. మీ ఇల్లు కూలిపోయింది కదా, మీకేం కావాలో ధైర్యంగా అడగండి. బుజ్జి పిచ్చుక ఉత్సాహంగా, గుమ్మడికాయ నిజం చెబుతోంది. గుమ్మడికాయ, మాకొక కొత్త పెద్ద ఇల్లు కావాలి. వర్షం వచ్చినా కాలొచ్చినా కదలకూడదు, కూలకూడదు. మహిగ్రద్ద కంటే గొప్ప ఇల్లు కావాలి. ఆగు బుజ్జి, అంత పెద్ద ఇల్లు ఎందుకు? చిన్న గట్టి ఇల్లు చాలు. చిన్న గట్టి ఇల్లు చాలు గుమ్మడికాయ. అది కూలకుండా ఉంటే చాలు, అంతే. మీరు చాలా మంచివాళ్ళు. నేను మీకు అద్భుతమైన ఇల్లు ఇస్తాను. ఇక చీకటిలో ఆ మాయా గుమ్మడికాయ ఒక్కసారిగా మెరిసింది. ఆ మెరుపుకు కళ్ళు చికిలిపోయేంత వెలుగొచ్చింది. చీకటి గ్రామంలో ఆ వెలుగు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కుహుబాతు పక్క వీధిలో, అయ్యో ఏంటి ఆ వెలుగు? విద్యుత్ వచ్చిందా? మన ఊర్లో కరెంటు లేదు కదా. ఇది తుని ఇంటి దగ్గరే వస్తుంది. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, తునికి ఎక్కడి నుండి ఎంత వెలుగొచ్చింది? చీకటి మాయమై గుమ్మడికాయ ఉన్న చోట అందమైన పెద్ద ఇల్లు ప్రత్యక్షమైంది. తుని పుచ్చి ఆ ఇంటిని చూసి ఆనందంతో గంతులేశారు. అబ్బా, ఈ ఇల్లు ఎంత బాగుందో. మహిగ్రద్ద కూడా తన డబ్బుతో ఇంత మంచి ఇల్లు కట్టలేదు. బుజ్జి, తొందరగా లోపలికి పద. రాత్రంతా ఈ ఇంట్లో హాయిగా పడుకుందాం. వారు వెంటనే ఆ కొత్త ఇంట్లోకెళ్లి పడుకున్నారు. ఆ రాత్రంతా వర్షం బాగా కురిసింది. కాని ఆ ఇంటికి ఏమీ కాలేదు. తెల్లవారేసరికి వర్షం తగ్గిపోయింది. సూర్యుడు మెల్లగా బయటికొచ్చాడు. ఊర్లోని పక్షులందరూ నిద్రలేచి చూసేసరికి తుని పిచ్చుక పాత ఇంటి స్థానంలో కొత్త అందమైన ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. ఒరే పన్నుగ, చూడు చూడు, తుని అత్త ఇల్లు. రాత్రికి రాత్రి ఇంత పెద్ద ఇల్లు ఎలా కట్టారు? మా అమ్మకి చెప్దాం పద. చిచ్చుకాకి చోటు చిలుక మహిగ్రద్దతో, చోటు చూడు, ఆ తుని పిచ్చుక రాత్రికి రాత్రి ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంది. ఈ నిరుపేదకు ఎక్కడి నుండి వచ్చింది? వడ్డీ వ్యాపారం కూడా చేయలేదు కదా. రహస్యమేంటో అడగాలి. అవును, నేను నా కిరాణా దుకాణం అమ్మినా కానీ ఇంత మంచి ఇల్లు కట్టలేను.
తునికి ఏదో అదృష్టం తగిలింది. తునిని అడుగుదాం పదండి. అందరూ తుని పిచ్చుక ఇంటి దగ్గరికి వెళ్లారు. తుని, ఈ ఇల్లేంటి రాత్రికి రాత్రి ఎలా వచ్చింది? అయ్యో చిచ్చు, అలా మాట్లాడుకు. ఇది మాయ గుమ్మడికాయ ఇచ్చింది. మా చిన్న ఇల్లు కూలిపోయింది, అందుకే అది మాకు సహాయం చేసింది. అవును, మేం పొలం నుంచి వస్తుంటే ఒక మెరిసే గుమ్మడికాయ దొరికింది. అది మాకు ఈ ఇల్లు ఇచ్చింది. మాయ గుమ్మడికాయనా? నిజంగానా? నాకు నమ్మశక్యంగా లేదు. ఒకసారి ఆ గుమ్మడికాయను చూపించు. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. తుని లోపలికెళ్ళి గుమ్మడికాయ కోసం చూసింది. కాని అక్కడ గుమ్మడికాయ లేదు. గుమ్మడికాయ బదులు ఒక పెట్టె నిండా నగలు, బంగారం ఉంది. అది చూసి తుని, పుచ్చి మళ్ళీ ఆశ్చర్యపోయారు. బుజ్జి చూడు, గుమ్మడికాయ మాయమైంది, కాని ఇదిగో బంగారం. అమ్మా, గుమ్మడికాయ చాలా మంచిది. ఇల్లిచ్చి మళ్ళీ బంగారం కూడా ఇచ్చింది. చిచ్చుకాకి కన్ను పడకుండా దాచేద్దాం. ఈ బంగారం చూస్తే చిచ్చు అట్టికి జ్వరం వస్తుంది. తుని పిచ్చుక బయటకొచ్చి జరిగింది చెప్పింది. స్నేహితులరా, గుమ్మడికాయ లేదు కాని అది మాకు బదులుగా ఈ పెట్టె నిండా బంగారం ఇచ్చింది. బద్ధకం లేకుండా పని చేసే వాళ్లకు మాయ గుమ్మడికాయ సహాయం చేస్తుంది. చిచ్చుకాకి బంగారాన్ని చూసి ఆశగా, అమ్మా బంగారం నాకొంచెం ఇవ్వతోనే. తుని, నువ్వు చాలా మంచిదానివి కాబట్టి నీకిచ్చింది. చిచ్చు, నువ్వు పిసినారి కాకిలా ఎప్పుడూ ఖర్చు చెయ్యవు కదా. తుని పిచ్చుక కష్టాలు పడ్డ ఆ ఊరి పేద పక్షుల మొహాలు చూసింది. ఆమె మనసు కరిగిపోయింది. లేదు స్నేహితులారా, ఈ బంగారం నా ఒక్కదానిది కాదు. మనమందరం కష్టపడదాం. ఈ బంగారం ఊరిలోని పేదవాళ్ళందరికీ పంచి పెడతాను. మనమందరం సంతోషంగా ఉండాలి. చిచ్చుకాకి ఆశ్చర్యంగా చిన్నుతో, తుని పిచ్చుక ఎంత గొప్పదో చూడు, అంత బంగారం ఇచ్చేస్తుంది. తుని, నీ మంచి మనసుకు జోహార్లు. అందుకే మాయా గుమ్మడికాయ నీకు సాయం చేసింది. చిచ్చు చూడు, తుని ఎంత మంచిదో. తుని, నువ్వు మా ఊరి దేవతవి. నీలాంటి మంచి మనసు మాకు కూడా కావాలి. చిన్ను, బన్ను కూడా తునిలాగే మంచి మనసుతో ఉండాలి. అవునవును, ఈ బంగారం చూసి మన ఊరి చీకటి పోయి వెలుగు రావాలి. తుని పిచ్చుక ఆ బంగారాన్ని ఊర్లోని పేద పక్షులందరికీ పంచిపెట్టింది. అందరూ ఆనందంతో గంతలేశారు. తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ఆ మాయా ఇల్లులో సంతోషంగా జీవించారు. అమ్మో, తుని అత్త బంగారం ఇచ్చింది కదా, నాకు కొత్త పలక కొనుక్కుంటాను, బాగా చదువుతాను. నాకు కొత్త బట్టలు కావాలి, వర్షంలో కూడా తడవనివి. అయ్యో పిల్లలారా, ఆ బంగారం అంతా ఇచ్చేసింది. ఇప్పుడు మనం కష్టపడాలి. కాని తుని మంచి మనసు చూసి నాకు కూడా మంచి మనసు వచ్చింది. అందరూ సంతోషంగా ఉండండి. చిచ్చు, నువ్వు కూడా మాయా గుమ్మడికాయ ఇచ్చింది అనుకుని మంచి వ్యాపారం మొదలుపెట్టు. ఈ విధంగా తుని పిచ్చుక మంచి మనసు వల్ల మాయా గుమ్మడికాయ వారికి అదృష్టాన్నిచ్చింది. ఆ అదృష్టం ఆ ఊర్లోని పేద పక్షులందరి జీవితాలను మార్చింది. తుని ఎప్పుడూ గొప్పలకు పోకుండా అందర్నీ సమానంగా చూసి ఊరి దేవతగా మారింది. పక్షుల గ్రామంలో తుని పిచ్చుక, చిచ్చుకాకి ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. తుని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి నివసిస్తుంటే, చిచ్చుకాకి తన కొడుకు చిన్ను కాకితో ఉంటుంది. వీరిద్దరి కుటుంబాల మధ్య చిన్న చిన్న విషయాలకి గొడవలు జరుగుతుంటాయి. మాటల యుద్ధాలు, పంతాలు, పట్టింపులు వీరిద్దరి జీవితంలో సర్వసాధారణమే. వీరి గొడవల వల్ల అటుపక్క ఇంట్లో ఉండే చోటు చిలుక, తన కొడుకు బన్ను చిలుక కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా ఒకరోజు రాత్రి ఎడతెరపి లేకుండా వర్షం పడుతుంది. ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో నీళ్లు నిండిపోతాయి. తెల్లవారి లేచి చూస్తే గొడవ పడే పక్షులందరికీ ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. అమ్మా, అమ్మా, చూడు, బయట ఎంత వర్షం పడిందో. నీళ్ళన్నీ మన ఇంటి దగ్గర నిండిపోయాయి. చూశాను బుచ్చి, ఈ వర్షం ఆగదనుకుంటా. ఈ నీళ్లతోనే జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, అమ్మా చూడు, మన ఇంటి ముందు చేప, ఒక పెద్ద చేప ఉంది అని కేకలు వేస్తుంది. బుజ్జి పిచ్చుక కేకలు విని తుని పిచ్చుక బయటకొచ్చి చూస్తుంది. ఇంటి ముందు నీళ్లలో ఒక పెద్ద చేప గెంతుతూ కనిపిస్తుంది. ఆమె ఆశ్చర్యంతో నోరు తెరుస్తుంది. అదే సమయంలో ఈ గొడవకు అంకురార్పణ చేసేలా చిచ్చుకాకి కూడా బయటకొస్తుంది. ఏయితోనే, నీ ఇంటి ముందు అంటున్నావేంటి? ఆ చేప నాది అని అరుస్తుంది. ఏంటి నీదా? నా ఇంటి ముందుంది. నా కళ్ళతో నేను మొదట చూశాను, అందుకే అది నాది అని జవాబిస్తుంది. నేను నా కళ్ళ ముందున్న చేపను చూశాను, అందుకే అది నాది. చిన్న చిన్న విషయాలకి నీతో గొడవ పడడం నాకు అలవాటైపోయింది. కనీసం దీనికైనా మంచి మనసుతో ఊరుకో. నేనా ఊరుకోవాలి? నేనెందుకు ఊరుకోవాలి? ఆ చేప నాది. నీది కాదు, ఆ చేప నాది. నేనా చేపతో చేపల పులుసు వండుకుని తింటాను.
నిన్ను చూడడానికి నేనేమీ పని లేక రాలేదు. ఆ చేప నాది. నేను చేపల పులుసు వండుకుంటాను. అలా వారు గొడవ పడుతుంటే ఇంట్లో ఉన్న బుజ్జి పిచ్చుక మరియు చిన్ను కాకి కూడా బయటకొస్తారు. ఆ చేపని నేను చూశాను. నాకు బాగా చేపలు కూడా తినాలని అనిపిస్తుంది. అది నాకివ్వు. నువ్వు నా చేపనివ్వకు. నువ్వు ఆ చేపలు పట్టుకొని నాకు చేపల పులుసు వండుకొని పెట్టు. నేను చేపల పులుసు వండుకోవాలని అనుకుంటే అది నాది. ఆ చేపని నేను చూశాను. చూడు బుజ్జి, నువ్వు అడిగినంత మాత్రాన నా కూరను నేను ఎవరికి ఇవ్వనులే. అమ్మా, నేను అడిగింది నాకే కదా, వేరే వాళ్ళకి కాదు. నేను చాలా రోజుల నుండి చేపల కూర తినాలని అనుకుంటున్నాను. నువ్వు నాకు వండుకొని పెట్టాలి. ఆహా, నువ్వు తినాలని అడిగితే తుని వండుకొని పెట్టాలా? మా ఇల్లు నీ ఇంటి ముందున్నట్లు ఆ చేప మా ఇంటి ముందే ఉంది. అందుకే నేను వండుకొని పెడతాను. అది నాది. నా చేప నాది. అలా తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక, చిచ్చుకాకి, చిన్నుకాకి నలుగురు గొడవ పడుతూ ఉంటారు. ఆ గొడవలో ఉన్న చేపను కూడా పట్టుకోవడానికని ప్రయత్నిస్తారు. వీరి గొడవ విని పక్కింట్లో ఉన్న చోటు చిలుక, బన్ను చిలుక కూడా బయటకొస్తారు. తుని పిచ్చుక, చిచ్చుకాకి గొడవను చూసి ఆశ్చర్యపోతారు. వారు దేనికోసం గొడవ పడుతున్నారో తెలుసుకోవడానికని దగ్గరికి వెళ్తారు. అమ్మా, అమ్మో, చూడు, వాళ్ళంత గొడవ పడుతున్నారు. నువ్వు మధ్యలోకెళ్ళి ఆ గొడవ ఆపు. ఎంత గొడవ పడుతున్నారో కదా, దేనికోసమో తెలియదు. నేను వారి గొడవ ఆపడానికి మధ్యలోకి వెళ్తాను. చూడు చూడు, ఈ చిచ్చుకాకి గొడవ పడుతుంది. మా ఇంటి ముందున్న చేపను నాది అంటుంది. ఏయ్, నాది కాదు అంటున్నావేంటే? అది నాదే. నువ్వెందుకు గొడవ పడుతున్నావు? అయ్యో, మీ గొడవలన్నీ ఆపండి. ఈ వర్షంలో, ఈ చల్లని వాతావరణంలో మీకు పని లేక ఇలా గొడవ పడుతున్నారు. చిన్నపాటి వర్షంలో నేను ఇంట్లోనే వంట చేసుకుని హాయిగా వండుకోవాలనుకుంటున్నాను. అలా కాదు, నేను నా కళ్ళతో చూశాను కాబట్టి ఆ చేప నాది. నేను వండుకోవాలి. మీరు అలా గొడవ పడకండి. ఆ చేపను చూస్తే నాకే ఆశగా ఉంది. చూడు చోటు, ఆ చేప నాది. నువ్వు ఆ చేపను తీసుకోకు. నేను ఆ చేపను ఎందుకు తీసుకోవాలి? ఆ చేప నాది. నేను మొదట చూశాను కాబట్టి అది నాది. చిచ్చుకాకి, తుని పిచ్చుక ఆశ్చర్యపోతారు. చోటు చిలుక కూడా తమతో గొడవలో చేరడంతో ఆ ఇద్దరు గొడవను ఆపి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. చోటు, నువ్వు కూడా గొడవలో చేరిపోయావా? ఆ చేప మాది. అవునవును, నేను మొదటి నుండి అనుకున్నాను ఆ చేప నాదని. నువ్వు కూడా వద్దు అనుకుంటే ఆ చేప నాదే. మధ్యలో నువ్వు రావడం ఏమిటి? నేను మొదటి నుంచే ఈ చేపను చూస్తున్నాను. నాకు కూడా చేపల పులుసు తినాలని అనిపిస్తుంది. నేను పట్టుకోవాలని అనుకుంటున్నాను. ఆ చేప నాది. వారు గొడవ పడుతుంటే అటుగా కుహుబాతు వస్తుంది. కుహుబాతు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని మనస్తత్వం కలది. కుహుబాతు తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక గొడవని చూస్తుంది. వీరిని చూస్తుంటే ఇక్కడే ఇబ్బందులున్నట్లు తెలుస్తుంది. ఏమీ పని లేక గొడవలు పడుతున్నారని అనిపిస్తుంది అని అనుకుంటుంది. తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుకని చూసి కుహుబాతు నవ్వుకుంటుంది. వారు ముగ్గురు దేనికోసమో గొడవ పడుతున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్తుంది. మీరు ముగ్గురు దేనికోసమో గొడవ పడుతున్నారు? గొడవలు ఎందుకు పడుతున్నారు? ఈ వర్షంలో ఆ చేపను వండుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చూడు కుహు, ఈ చిచ్చు, చోటు ఇద్దరు కూడా ఆ చేపను పట్టుకోవాలని అనుకుంటున్నారు. అవునవును, అది నాది. నేను మొదటి నుంచే చూశాను కాబట్టి అది నాది. ఏంటి మీ ముగ్గురు మధ్యలో గొడవ? ఆ చేపను మొదట నేను చూశాను కాబట్టి అది నాది. అలా చిచ్చుకాకి, తుని పిచ్చుక, చోటు చిలుక మధ్య గొడవ పడుతుంటే కుహుబాతు నవ్వుకుంటుంది. అయ్యో, ఆ చేప ఒకటే ఉంది. మీరు ముగ్గురున్నారు. ఆ చేపను ఎలాగైనా వండుకుని తింటే మీ గొడవలు ఆగిపోతాయి కదా. అవును కుహు, ఆ చేపను ఎలాగైనా వండుకుని తింటే బాగుంటుంది. అలా కాదు, ఆ చేపను వండుకుని తింటే అది సరిపోదు. అందుకే ఆ చేపను ముక్కలు చేసి వండుకుంటే ముగ్గురికి సరిపోతుంది కదా. ఈ ఆలోచన బాగుంది. ఆ చేపను 3 ముక్కలు వేసి వండుకుంటే మీరందరూ ప్రశాంతంగా తిని గొడవ ఆపేస్తారు. మంచి ఆలోచన చెప్పావు కుహు. నాకు ఆ చేప పులుసు తినాలని అనిపిస్తుంది. దానిని ముక్కలుగా చేసి వండుకుంటే బాగుంటుంది. తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చుకాకి ముగ్గురు గొడవను ఆపేస్తారు. కుహుబాతు ఇచ్చిన సలహా మేరకు ఆ చేపను 3 ముక్కలు చేస్తారు. తుని పిచ్చుక ఆ చేపను వండుకోవడానికని తన ఇంటికి వెళ్లి వంట పూర్తి చేస్తుంది. చిచ్చుకాకి, చోటు చిలుక, తుని పిచ్చుక ఇద్దరు కలిసి ఒకే చోట కూర్చుని భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటారు. ఈ గొడవ వల్ల చిచ్చుకాకి, తుని పిచ్చుక స్నేహితులుగా మారుతారు. చూసావా, గొడవలు పెట్టుకుంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. మీరందరూ కలిసి భోజనం చేసుకుంటే మీ స్నేహం పెరుగుతుంది. అలా తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక మంచి స్నేహితులుగా మారుతారు. తుని పిచ్చుక, చిచ్చుకాకి మధ్య ఉన్న గొడవకు బదులుగా వారి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది.